ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం వృశ్చిక రాశి వారి సెప్టెంబర్ 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం వారు, అనురాధ, జ్యేష్ఠ అన్ని పాదాల వారు కూడా వృశ్చిక రాశి కిందకు వస్తారు. వృశ్చిక రాశి వారికి కేతువు కానివ్వండి, గురువు కానివ్వండి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం అనేది శుభ పరిణామం. ముఖ్యంగా గురు బలం అనేది చాలా ఎక్కువగా ఉంది వీరికి. ఎందుకంటే గురువు వీరికి భాగ్యస్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా తృతీయ స్థానం అనేటువంటి సోదర స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఏ రకంగా తీసుకున్నా కూడా ఈ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క బలం వలన వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒక వరుసలో వెళ్దాం మనము. మొదటగా నెగిటివ్స్ కూడా చెప్పుకుందాం మనం. ఎందుకంటే నెగిటివ్స్ చెప్పుకుంటేనే మనము దానికి తగినటువంటి ప్రతిక్రియ చేసుకుంటాము. పాజిటివ్స్ యొక్క బలంతో ముందుకెళ్ళగలుగుతాం. మొదటగా వీరికి మనం కనుక శని భగవానుడు అని ఎక్కువ కాలం ఉండేటువంటి వాడు శని, కాబట్టి శని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. శని కారణంగా మీకు బాగా డబ్బు ఖర్చు, ముఖ్యంగా పిల్లల విషయంలో డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా అయినా కానివ్వండి, విద్యకు కావచ్చు, హెల్త్కి కావచ్చు. దాన్ని బట్టి మీరు వారికి సంబంధించినటువంటి ఏమైనా ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టేసేయండి. దానివల్ల శని భగవానుడు కొంత ఉపశమించేటువంటి అవకాశం ఉంది. మీరు క్యాంపులు వెళ్ళేటువంటి అవకాశం, కుటుంబానికి దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా, ఒక సందిగ్ధత, ఒక అస్థిమితము, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ శని కారణంగా మీకు రాబోతున్నాయి. అయితే విషయం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శని మీకు సువర్ణమూర్తిగా, రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి, శని మీకు ఇక్కడ రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఫలితాలు కొంత ఉపశమించేటువంటి అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. మరో పక్కన రాహు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ 4th హౌస్ అనేది మీ గృహస్థానం, మీ వాహన స్థానం, మీ మాతృస్థానం, మీ స్వస్థానం కూడా. స్వస్థానం అంటే మీరు ఓన్ ఏరియా ఉంటుంది సార్, సొంత ఊరు, అదంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా అనమాట. ఇక్కడ మీరు రాహు ఎప్పుడైతే ఉన్నాడో మీరు స్వక్షేత్రానికి దూరంగా ఉండటం కానివ్వండి, తల్లికి దూరంగా ఉండటం కానివ్వండి, తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంటికి రిపేర్లు, వెహికల్స్కి రిపేర్లు, ఇలాంటివన్నీ కూడా రాహు ఇండికేట్ చేస్తున్నాడు. నేను చెప్పినట్లుగా ఈ 3rd హౌస్, ఈ యొక్క చతుర్థ స్థానము, పంచమ స్థానం, సంతాన స్థానం కూడా ఖర్చులను చూపిస్తూ ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి, మీ తల్లి విషయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఇంటికి సంబంధించిన రిపేర్లు ఉన్నా, అవన్నీ కూడా కంప్లీట్గా తొందరపడి చేయించేసేయండి. అలాగే పిల్లలకు కూడా మీరు ఏమైనా ఖర్చు పెట్టాలనుకుంటే, వాళ్ళకి వస్తువులు కొని పెట్టాలనుకున్నా, వారికి ఏదైనా ఖర్చు పెట్టాలనుకుంటే కానీ ఖర్చు పెట్టండి. ఎందుకంటే హెల్త్ కోసం కంటే వస్తువుల కోసం ఖర్చు పెట్టడం ఎప్పుడు సేఫ్ కాబట్టి. ఇక్కడ 4th హౌస్లో ఇంటి రిపేర్ చేయించండి, వెహికల్స్ రిపేర్ చేయించండి, కొంత డబ్బు ఖర్చు అయిపోతుంది, క్లోజ్. దానివల్ల మదర్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టాల్సినటువంటి ఖర్చులు డైవర్ట్ అయిపోతాయి. ఇది కూడా అంతే. 5th హౌస్, పిల్లలకి ఏదైనా కొనిపెట్టాలనుకుంటే వాళ్ళకి బంగారం కొనిపెట్టినా పర్లేదు, వస్తువులు కొనిపెట్టినా పర్లేదు, వాళ్ళకి చదివినటువంటి ఫీజులు కట్టినా పర్లేదు, అడ్వాన్స్గా ఏదో రకంగా కొంత ఖర్చు పెడితే మంచిది అని ఇక్కడ ఇండికేషన్ ఇస్తున్నాను. మరో పక్కన ఇక్కడ కేతువు మీకు రాజ్యస్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో ఉన్నందువల్ల కొన్ని నెగిటివ్స్, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. అదేవిధంగా వృత్తుల అగౌరవము, వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి అవకాశం కేతువు వల్ల ఉన్నప్పటికీ, మరో పక్కన ధనలాభము, సత్కార ఆచరణ, శుభము, సౌఖ్యము కూడా ఇదే కేతువు 10th హౌస్లో ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక ముఖ్యంగా గురువుగారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. గురువుగారు మీకు 9లో ఉండటం వల్ల శుభాన్ని, సౌభాగ్యాన్ని, ద్రవ్య లాభాన్ని, స్థిరాస్తి లాభాన్ని, గృహలాభాన్ని, ఇష్టకార్యసిద్ధి, కుటుంబ అభివృద్ధి, సంతాన అభివృద్ధి, ఇష్టమృష్టాన్న భోజనము, అలాగే స్త్రీ సమాగమం, వృత్తిలో వ్యాపారాల అభివృద్ధి, ప్రమోషన్లు, నివాసంలో మార్పు, ఉన్నత స్థితి, సద్గురు దర్శనం, మతాధికారులతో సమావేశాలు, పెద్దల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క అనుకూలత, పెద్దల ద్వారా మీకు డబ్బు కానీ వస్తువులు కానీ లభించేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా గురువు మీకు ఫుల్ సపోర్ట్ ఇప్పిస్తాడు. మీ ఫాదర్ ద్వారా కానివ్వండి, మీ యొక్క పెద్దల ద్వారా, మీ కుటుంబంలో పెద్దలు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం. మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మీరు గురువు యొక్క ధ్యానము చేసినట్లయితే వారి దర్శనం కూడా జరిగేటువంటి అవకాశం ఈ గురువు కారణంగా ఉంది. ఇక కొన్ని నెగిటివ్స్ ఏంటంటే, మీకు కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు. కుజుడు అష్టమంలో ఉన్నాడు అంటే మీకు రుణ బాధలు కానివ్వండి, చిన్న చిన్న ప్రమాదాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, ట్రాన్స్ఫర్స్, అలాగే ప్రయాణాలు,
దూర ప్రాంతాల్లో నివసించడం ఇవన్నీ కూడా కుజుడు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పాను కదా, రాహువు శని కుజుడు కూడా మీకు అనుకూలంగా కనపడటం లేదు. అదే టైంలో రవి మీకు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉండటం లేదు. ధన ప్రాప్తిస్తాడు, ఆస్తిలో సంపదలో వృద్ధినిస్తాడు, వృత్తి వ్యాపారాలు అభివృద్ధినిస్తాడు, గౌరవ సత్కారాలు, పెద్దల దర్శనం, ప్రియ భాషణము. సో ఇక్కడ రవి వల్ల కూడా పెద్దలతో మీకు అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ గురువు వల్ల కూడా మీకు పెద్దలతో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీకు శత్రు విజయం కూడా లభిస్తుంది ఈ యొక్క రవి కారణంగా, ఆయన మీకు రాజ్యంలో ఉన్నందువల్ల. ఓకే, ఇది తీసుకున్నట్టయితే ఈ పక్కన బుధుడు రవి ఉన్న చోట్లలో ప్యారలల్గా బుధుడు కూడా రన్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే రవికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధ గ్రహం. మన భూగ్రహం నుంచి చూసినట్లయితే రవి బుధులు కలిసే తిరుగుతున్నట్లుగా ఉంటుంది మనకి. యాక్చువల్గా ఎవరెవరి చుట్టూ తిరుగుతున్నారు అనేది ప్రత్యేకంగా ఇప్పుడు సైన్స్ చెప్పక్కర్లేదు మీకు, కానీ వాళ్ళిద్దరు దగ్గరగా ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా రవి వెళ్ళగానే వెనకాల బుధుడు వచ్చేస్తుంటాడు, రవి వెళ్ళగానే వెనకాల బుధుడు, ఆ పక్కన శుక్రుడు. ఎందుకని వరుస ఏంటి, రవి ఉంటాడు, బుధుడు, శుక్రుడు, భూమి కదా. ఆ వరుసలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఆ సీక్వెన్స్లో దగ్గరగా ఉన్నట్టు రవికి దగ్గరగా ఉన్న గ్రహాలు రవితో పాటు వెనక ముందుగా తిరుగుతూ ఉంటాయి. ఈ దూరంగా ఉన్న గ్రహాలు దే విల్ టేక్ డిస్టెన్స్ అనమాట, గ్యాప్ వస్తూ ఉంటుంది. అందువల్ల మనకి రవి బుధ శుక్రులు ఒకళ్ళనకాల ఒకళ్ళు ప్యారల్గా నడుస్తూ ఉంటారు, దగ్గరగానే ఉంటారు. ఈ ముగ్గురు గమనించండి, ఎప్పుడైనా ఒక గాడి అటు ఇటుగా ఉంటుంటారు. అది లాజిక్ అక్కడ. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ బుధ గ్రహం కూడాను మీకు రవితో పాటే ఉండి మీకు శుభాన్ని, విశేష సుఖాన్ని, ధనాన్ని, ఆభరణ సంపదని, రాజాదరణ, జన సహకారము, వృత్తి వ్యాపారాల లాభాలను కూడా ఈ బుధుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మరో పక్కనే ఉన్నటువంటి శుక్రుడు లాభంలో ఉన్నాడు. లాభంలో శుక్రుడు ఉన్నాడు అంటే ధనలాభము, ఆస్తులు, సంపదలు, గృహము, భూములు, భయం తగ్గిపోతుంది, క్షేమంగా ఉంటారు మీరు, ఐశ్వర్యం లభిస్తుంది, బంధుమిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి, వివాహాలు శుభకార్యాలు చేస్తారు, మధుర పదార్థ భక్షణం. శుక్రుడు అంటే లగ్జరీ, అది ఏ రకమైన లగ్జరీ అయినా కావచ్చు. మీరు విందు వినోదాలు కావచ్చు, లేదా ఆస్తుపాస్తులు కావచ్చు, లేదా బంగారం కావచ్చు, మీరు ఏ రకంగా చూసినా కానీ బ్రహ్మాండంగా చక్కగా కీర్తి ప్రతిష్టలు, తేజస్సు వృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ఈ శుక్రుడి కారణంగా మీకు లభించబోతున్నాయి. ఈ శుక్రుడు మీకు నెలంతా కూడా ఇలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు చాలా కన్వీనియంట్. ఒక బుధుడు మాత్రమే కొంచెం మీకు సబ్సిక్వెంట్గా మీకు 25వ తారీఖు 26వ తారీఖు నుంచి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు తప్ప మిగిలిన నెల మొత్తం కూడా 5 గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ధైర్యంగా మంచి పనులు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఖచ్చితంగా చేపట్టవచ్చు. అంటే సక్సెస్ అయ్యే అవకాశం 100% ఉంది. కాకపోతే మీరు ముఖ్యంగా బద్ధకం తగ్గించుకోవాలి, మార్నింగ్ వాక్ చేయాలి, యోగా, మెడిటేషన్ లాంటివి చేసినట్లయితే మీకు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రార్థన చేయండి. తద్వారా కుజ విగ్రహం యొక్క శాంతి కలుగుతుంది. స్వస్తి.